మన బైబిల్ తెరిచి కీర్తనల గ్రంథం 90వ కీర్తన 14వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథం 90వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ఈ మాట దైవజనుడైనటువంటి మోషే చేసినటువంటి ప్రార్థన. దినములో సంతోషం, దినములో సమాధానం, దినములో ఉత్సాహం ఉండాలి అని అంటే గనక నీ కృపతో మమ్మునను తృప్తిపరచు. కృప అంటే మన యోగ్యతను బట్టి కలిగేటువంటి ప్రతిఫలము కాదు. అయోగ్యులైనటువంటి వారికి ఉచితంగా ఏదైనా ఇవ్వబడింది అంటే అది దేవుని యొక్క కృప. అది ప్రతి దినములో కూడా ఉదయమున అది మాకు కావాలి. ఉదయమున నీ కృప మా మీద ఉంటే అప్పుడు ప్రతి దినము కూడా మేము ఉత్సహించి సంతోషిస్తాము. ఉత్సహించి సంతోషిస్తాము. ఈ మాటలో అర్థం ఏమిటి అంటే ఉదయమున కృప పొందుకోవాలి. ఆ కృప ఏం చేస్తుందంటే దినమంతా కూడా మనల్ని సంతోషంగా ఉంచుతుందట, సమాధానముతో ఉంచుతుందట, శోధనలో పడకుండా కాపాడుతుందట, ప్రమాదాల బారిన పడకుండా తప్పిస్తుందట, నిందలలో అవమానములలో తట్టుకునేటువంటి ధైర్యాన్ని ఇస్తుందట. అందుచేత ఉదయమున నీ కృప మాకు కావాలి. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తి పరచు. ఉదయమున కృప కావాలి అంటే ఉదయాన్నే ఏం చేస్తే వస్తుందండి కృప? ఉదయాన్నే మనం వంట చేసుకుంటే మార్నింగ్ టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం భోజనం కూడా ఉంటుంది. ఉదయాన్నే ఇల్లు ఊడ్చుకుంటే ఇల్లు శుభ్రంగా ఉంటుంది. ఉదయాన్నే స్నానం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉదయాన్నే తింటే కొన్ని గంటల పాటు మనం పని చేయగలం. ఇలాగున రాత్రంతా కూడా అలసి నిద్రపోయినటువంటి మన జీవితంలో ఉదయం లేవగానే ఆ దినమునకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనం చేసుకోవడం వల్ల మనకు వస్తాయి. అయితే ప్రియులరా, ఇవన్నీ కూడా మనం భౌతికంగా సిద్ధపడేటువంటి విధానం. అయితే వీటన్నిటి వలన కూడా మనకి కొన్నిసార్లు ఆ సంతోషం ఉండకపోవచ్చు, సమాధానం ఉండకపోవచ్చు. ఏమండి, వంట దగ్గరికని వెళ్తే గ్యాస్ అయిపోవచ్చు, ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటుంటే కాలు జారొచ్చు. ఇలాంటివి కొన్ని పరిస్థితులు ఉంటుంటాయి. ఒకవేళ తిందాము అనుకుంటే తినడానికి అవకాశం లేకపోవచ్చు. వీటన్నిటికీ వెనుక దేవుని యొక్క కృప ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇవన్నీ కూడా అనుభవించగలరు. అయితే ఇవన్నీ కూడా మనం అనుభవించినట్లు, వీటన్నిటిలో కూడా మనం సంతోషించినట్లు దీని వెనుక ఉన్నటువంటి గొప్ప కారణం ఏమిటి అంటే దేవుని యొక్క కృప. కనుక ఉదయమున నీ కృపతో మమ్ములను తృప్తిపరచు అని ప్రార్థన చేస్తూ వచ్చాడు దైవజనుడైనటువంటి మోషే. మరి ఉదయమున నీ కృపతో మమ్ములను తృప్తిపరచు అని అంటూ మధ్యాహ్నం ప్రార్థన చేస్తే బాగుంటుందా?
ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచు అని రాత్రి ప్రార్థన చేస్తే బాగుంటుందా? మనము కావలసినప్పుడే తింటాం కదా, ఆకలి అయినప్పుడే తింటాం కదా, అవసరమైనటువంటి వాటినే మనం కొంటాం కదా, అవసరతను బట్టే మనం ప్రయాణాలు చేస్తాము కదా. అలాగున దినమంతటికి కూడా కావలసినటువంటిది ఉదయమున ప్రారంభమవుతుంది. ఆ ఉదయమున ప్రారంభమవుతుంది కనుక ఆ దినమంతా కూడా పొందబోయేటువంటి కృప కొరకు మనం ఎప్పుడు చెప్పండి, ఉదయకాలముననే ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తనకారుడు తన యొక్క అనుభవాల్లోంచి చాలా మాటలు చెప్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 143వ కీర్తన 8వ వచనంలో, 143వ కీర్తన 8వ వచనంలో, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. రానున్న వచనాల్లో మీకు తెలియచేస్తాను, దేవుడట ఉదయకాలమున మాట్లాడే దేవుడట. అంటే మధ్యాహ్నం మాట్లాడడానికి కాదు, రాత్రులు మాట్లాడడానికి కాదు. ఆయన మన దినమంతా కూడా మనం నడవవలసినటువంటి మార్గం కానీ, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కానీ ఉదయాన్నే మాట్లాడతాడట. నీ జీవితంలో కూడా ఉదయమున లేచి నేనేం చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, రేపు నా ప్రోగ్రాం ఏంటి అని నువ్వు అనుకున్నట్లుగా ఆ దినములో నువ్వు ఎట్లా నడుచుకోవాలి, ఏం చేయాలి అనేటువంటి విషయాలు దేవుడు ఉదయకాలం ముందు నీతో మాట్లాడతాడట. దేవునికి స్తోత్రం. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. ఏమండి, చూడండి, నీ కృపను బట్టి మమ్మలను తృప్తిపరచు అన్నాడు. నీ కృపావార్తను మాకు వినిపింపుము. ప్రియులరా, ఉదయాన్నే లేచి బైబిల్ చదివితే ఆ రోజు నువ్వు నడుచుకోవలసినటువంటి విధానం గురించి దేవుడు నీతో మాట్లాడతాడు. ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తే ఆయన నీ పనులన్నిటిలో కూడా ఆయన నీకు సహాయం చేస్తాడు. అందుచేతనే భక్తుడు ఒక చక్కని పాట రాశాడు, ప్రతి పనికి ముందుగా ప్రార్థన, ప్రతిరోజు మరువకు ప్రార్థన, ప్రార్థనే జీవమని ప్రభుయేసు పదిలంగా ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. నీ దిన ఆరంభం ప్రార్థనతో ఆరంభించబడాలి. నీ దిన ముగింపు కూడా ప్రార్థనతో ముగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా, చాలా భయంకరంగా ఈ లోకపు జీవనోపాధి విషయంలో తొందరగా లెగుస్తున్నారు, పరుగులెడుతున్నారు. ఇక కొంతమంది లేవడమే సెల్ పట్టుకుని లెగుస్తూ ఉన్నారు. ఇక కొంతమంది స్త్రీలైతే రొటీన్గా పిల్లలకి క్యారియర్ కట్టాలి అని చెప్పి వంటగదిలోకి పరుగులు ఎడుతూ ఉన్నారు. లేవడమే కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటా ఉన్నారు, ఏమైనా తగ్గిందా పెరిగిందా, మన గ్లామర్ అది చూసుకుంటా ఉంటా. ఉదయం లేవగానే కొంతమంది పేపర్ పట్టుకుంటారు, కొంతమంది స్నేహితులను కలవడానికి వెళ్తూ ఉంటుంటారు. వాళ్ళ యొక్క దిన ఆరంభం వితౌట్ గాడ్, దేవునితో కాదు, మనుషులతో, లోక సంబంధమైనటువంటి వాటితో ప్రారంభిస్తారు. అవి ఆ దినమంతా కూడా చాలా వేదన, చాలా దుఃఖం కలుగుతూ ఉంటుంటుంది. ప్రియులరా, ప్రతి ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. ఆయన కృపావార్తను నీకు వినిపించాలి అంటే ఉదయకాలం ప్రార్థన చేయాలి, అలాగున్నే ఉదయకాలం
వాక్యము అనేటువంటిది చదవాలి. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఎప్పుడండి? ఉదయాన్నే నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా కంఠస్వరం. ప్రియులరా, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి అంటే, మీ జీవితాలు బాగుండాలి అంటే మీరు చేయవలసిందల్లా ఒకటే. మీ ఇంటిలోని వారు ఎవరు లేచినా లేవకపోయినా 4 గంటల సమయం మొదలుకొని ఇంకా ఆలస్యమైతే 5 గంటలకి వారు ఎవ్వరు కూడా లేవక మునిపే నీ స్వరము, నీ మొదటి మాట, నీ మొదటి విన్నపము, నీ మొదటి ధ్యానము, నీ మొదటి ధ్యాస కూడా దేవునితో ఉన్నట్లయితే అది నీకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి కూడా ఆశీర్వాదం. కనుక ప్రియులరా, ప్రార్థన లేని జీవితం, నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఎప్పుడు ఉదయం వస్తుందా? కావలి వాడు ఉదయం కొరకు ఎదురు చూచినట్లు, ఏమండి, భక్తులైనటువంటి వారు ఉదయమున ప్రార్థనతో దేవుణ్ణి ఎదుర్కొంటారు. ఎంతమంది అండి ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నారు? మీరు లేచే సమయం ఎప్పుడు అసలు? ఒకవేళ ఎర్లీగా లేచేటువంటి ఆ అలవాటు మీకున్న, ఆ లేచిన తర్వాత మీరు చేసేటువంటిది ఏంటి? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నిన్నటి దిన విషయంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ నేటి దిన ఆశీర్వాదం కొరకు ప్రార్థించే వాళ్ళు ఎంతమంది అండి? సూర్యుని యొక్క కిరణాలు భూమి మీద చీకటిని తొలగించి వెలుగును నింపుతా ఉన్నాయి. అది ఒక ప్రశస్తమైనటువంటి సమయం. అది ఒక దిన ఆయుష్తో దేవుడు నీకు ఇచ్చినటువంటి నీ జీవితంలో ఒక గొప్ప వరం. దాన్ని ఎలా ఎదుర్కొంటున్నావు నువ్వు? మంచం మీద 8 గంటల దాకా పడుకున్నా, 9 గంటల దాకా పడుకున్నా, ఆ తర్వాత మనకి చాలా పాటుపడ్డామని చెప్పి బెడ్ కాఫీ కావాలా? ఏమండి? అఫ్కోర్స్ ఒక వ్యక్తి బలహీనంగా ఉంది, లేవలేదు, నిద్ర పట్టలేదు రోజంతా, ఆ తెల్లవారుజామున ఏదో నిద్ర పట్టింది, బలహీనుడు, పర్లేదు. ఒక గర్భిణీ స్త్రీ, పర్లేదు, తనకి రెస్ట్ అవసరం. కానీ ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళ సంగతి ఏంటి? వీళ్ళకి ఏమన్నా జబ్బు వచ్చి పడుకుంటారా? ఎందుకని అట్లా? దరిద్రము అనేటువంటిది జీవితాల మీద ఏలుబడి చేస్తుంది అంటే కనుక ఉదయకాలపు ప్రార్థన లేకపోవడం వలన. ఉదయకాలపు ఏకాంత ప్రార్థన, లోకమంతా కూడా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, దేవదూతలు సంచరించే సమయంలో, నీ ప్రార్థనకు దేవుడు చెవియొగ్గే సమయంలో నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ దినమున దేవుడు ఎందుకు నీతో మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ ఇకనైనా నీవు మారు మనసు పొంది లేవలేకపోతున్నావా? అల్లారం పెట్టుకో, లేవు, వెళ్ళి ముఖం కడుక్కో, కాలకృత్యాలు తీర్చుకో, వచ్చి మోకరించి ప్రార్థన చేయి. నీకు అంతగా నిద్ర అవసరం అనుకుంటే మధ్యాహ్నం ఇప్పుడు పడుకో. ఉదయం నిద్రే, మధ్యాహ్నం నిద్రే, రాత్రి నిద్రే, నిద్ర. ఎందుకు ఇంత నిద్ర? కొంతమంది ఉదయాన్నే లేవకపోవడానికి గల కారణం ఏమిటి? అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఆన్లైన్లోనే ఉంటారు. ఏమండి ప్రియులరా,
ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని. ఉదయకాలం భక్తులు చేసేటువంటిది ఏంటి అంటే వాళ్ళు ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేస్తారు. మా ఇంట్లో మాకు అలవాటు, ఉదయాన్నే లెగిస్తాం 4 గంటలకి మ్యాక్సిమం. ఎప్పుడో 3 నెలలకి, 4 నెలలకి, 6 నెలలకి. ఎందుకు అంటే ఆ రాత్రి ఏదో ప్రయాణం, ఏదో సంథింగ్, నిద్రలేదు అనుకున్న రోజు తప్ప ప్రతిరోజు కూడా ఉదయాన్నే లెగిస్తాం. ఎంత బలహీనమైన అది మనకి కావాలి ప్రియులరా. మాకు భక్తుల యొక్క జీవితం ఆదర్శం అయినప్పుడు మీరు కూడా వారిని ఆదర్శంగా పెట్టుకోవాలి. ఉదయకాలము దేవుడు మనలను దర్శించే సమయం, దీవించే సమయం, ఆశీర్వదించేటువంటి సమయం. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయము 2వ వచనంలో, నీ నామమును కీర్తించుట మంచిది, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను. ఉదయమున నీ కృపను నేను పాడుట నాకు ఇష్టము. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మార్లు చెప్తానే ఉన్నాను నేను. ప్రియా సహోదరుడా, సహోదరి, మీ ఇంట్లో ఒకవేళ టీవీ ఉంటే ఉదయాన్నే లేచి ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుని, నువ్వు అది చెయ్యి, నేను ఇది చెయ్యి, చేస్తాను, నువ్వెందుకు చేయవు, నేనే చేయాలా, నేను పడుకుంటాను, నేను లేవను, ఇలాంటి మాటలన్నీ కూడా మానేసి ఏం చేస్తారంటే, ఎవరు తొందరగా లెగిస్తారో వాళ్ళ ప్రార్థన టైం అయిన తర్వాత ఉదయాన్నే లేచి చక్కగా ఒక క్రైస్తవ సందేశాన్ని టీవీలో పెట్టి ఉంచేయండి. అది ఎప్పుడు వరకు అంటే ఇక అందరూ కూడా బయటకు వెళ్ళడానికి ప్రిపేర్ అవుతారు అనుకునే సమయం వరకు కూడా. మీరు ఘర్షణ పడతారు అనుకున్న పరిస్థితులు కూడా ఆ వచ్చేటువంటి మాట కానీ పాట కానీ మిమ్మల్ని ఆఫ్ చేస్తుంది. ఘర్షణ పడకుండా, చిరాకు పడకుండా, కోపపడకుండా, నిందలు, అవమానాలు ఒకరి మీద ఒకరు అనుకోకుండా అది నిన్ను నిదానపరుస్తుంది. దైవ సన్నిధిని, దేవుని యొక్క ప్రత్యక్షతను కుటుంబంలో మనము అనుభవించగలిగితే గృహమే కదా స్వర్గసీమ అన్నారు. నిజమే కదా. ఆ గృహం ఎట్లా ఉంటుంది చెప్పండి? ఆనందదాయకంగా ఉంటుంది. లేదు, మన మాటలు, మన భాష గురించి ప్రయత్నం చేసామంటే చాలా సమస్యలు, చాలా గొడవలు. కొన్ని ప్రాక్టికల్గా ఇవి మీరు ఆచరణలో పెట్టి చూడండి, చాలా బాగుంటుంది మీ కుటుంబంలో. ఉదయాన్నే లేచే అలవాటు, లేచిన తర్వాత ఇక ఒకరి గురించి ఒకరు ఏదో మాట్లాడుకొని ప్రయత్నాలు కాకుండా ఉదయాన్నే పాటలు పెట్టండి, చక్కగా క్రైస్తవ పాటలు. మీకు నచ్చినటువంటి వారి యొక్క సందేశాలు పెట్టుకోండి. అవి మీకు మాట్లాడతాయి, మీతో ముచ్చటిస్తాయి. దేవుని యొక్క చిత్తము కూడా అది మీకు బయలుపరచబడతా ఉంటుంది. లేదు, నా వాక్యమే మీరు వినాలని అనుకుంటున్నారా? నా ఛానల్ ఓపెన్ చేయండి, చక్కగా టీవీలో మీరు వాక్యం కూడా వినొచ్చు. యూట్యూబ్ ఛానల్లో ప్రతి మెసేజ్ని కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాం కనుక నేనే మీతో మాట్లాడినట్టు ఉంటుంది. ఆ వాక్యం వినండి, ఎప్పుడో విన్నది మర్చిపోయి ఉంటారు, మరలా దాన్ని వినండి. ఆశీర్వాదం కదా. ఎవరైతే నిరంతరము దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తారో వారిలోనికి సాతాను రావడానికి ఇంకా అవకాశమే లేదండి, అవకాశమే లేదు. ఎప్పుడైతే మన హృదయాన్ని స్తుతులతో, దైవ సన్నిధితో నింపేశామో ఇక అక్కడికి సాతాను రావడానికి అవకాశం లేదు. అది ఖాళీగా ఉంచితే మాత్రం వస్తుంది తప్పనిసరిగా, లేనిపోని గందరగోళం చేస్తుంది అది. కనుక దేవుని సన్నిధిని ప్రతి ఉదయమున నీ కృపను గూర్చి నేను పాడతాను అని అంటున్నాడు. 30వ కీర్తన 5వ వచనంలో, ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిల్చును, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి నీ దిన జీవితములో నీవు మంచి చేసినా చెడు చేసినా
ఆయన అన్నాడు, సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం ఉండాలి కానీ ఆ తర్వాత ఉండకూడదు అని అన్నటువంటి దేవుడు నిన్నటి దాన్ని కూడా జ్ఞాపకం చేసుకోకుండా ఆయన కృపను నీ మీద ఉంచి నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి నీ జీవితంలో మరొక నూతన దినాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు గనుక ఉదయమున సంతోషము కలుగును. హల్లెలూయా. దేవుడు నన్ను ప్రేమించి దినాన్ని నాకు ఇచ్చాడు అని అనుకున్నటువంటి వ్యక్తి ఆ దినమును బట్టి దేవుల్లో సంతోషిస్తాడు. అది గ్రహించలేనటువంటి వాడు ఏం చేస్తాడు అంటే ఈ దినమెట్లా, ఈ దినమెట్లా, ఈ దినమెట్లా. ఏమండి, ఏనాటికీడు ఆనాటికి చాలును, ప్రతి దినము కూడా దాని యొక్క సంగతులను అది విచారిస్తుంది అని చెప్పబడుతూ ఉంది ప్రియులను. కనుక ఉదయమున మనకి సంతోషం కావాలి. అందుకనే మోషే ఏం ప్రార్థన చేస్తూ వచ్చాడు, ఉదయమున నీ కృపను మా మీద ఉంచు, ప్రతి ఉదయమున కూడా మమ్మలను ఉత్సహింపచేయి, సంతోషింపచేయి అని ప్రార్థన చేశాడు ప్రియులారా. కనుక అలా మనం ఉండాలి అంటే గనక మనము ప్రార్థన చేయాలి. 59వ కీర్తన 16వ వచనంలో, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గూర్చి నేను కీర్తించదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. ఎందుకంటే నిన్నటి దినాన్ని చూసినటువంటి వాళ్ళు ఈ దినాన్ని చూడలేకపోతున్నారు. నిన్నటి దినాన్ని కొంతమంది గతించిపోయారు. వారు సహజమైనటువంటి మరణమో లేకపోతే మరణమో వాళ్ళు పొందుతూ వచ్చారు, అకాల మరణం పొందుతూ వచ్చారు. కానీ ఈ దినమును దేవుడు నీకు ఇచ్చినందుకు ఉదయముననే మనం ఏం చేయాలి అంటే ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. ప్రభువా, నా ఎడల కృప చూపవయ్యా, ఈ దినమును నా జీవితంలో ఇచ్చేవయ్యా. ఈ దినమును చూడలేనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ ఈ దినమును నా జీవితంలో చూడగలిగినటువంటి భాగ్యాన్ని ఇచ్చావని చెప్పి మనము దేవుని స్తుతించాలి. కనుక భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో ఉదయకాలపు ప్రార్థన, ఉదయకాలపు స్తుతి, ఉదయకాలపు ఆరాధన, ఉదయకాలపు ధ్యానం ఎంత గొప్ప సంగతి ప్రియులరా. ఒకవేళ మనం గ్రూప్ కాల్ కాన్ఫరెన్సే పెట్టుకుని ఉదయకాలం ముందు మాట్లాడదాం, ప్రార్థన చేద్దామని ఒకవేళ పెట్టాను అనుకోండి, కొన్ని సెలవులు ఆన్లోకి రావు. ఎందుకంటే వాళ్ళు మంచం మీద ఉంటారు కాబట్టి. ఏమి మీ సెల్ల ఆన్లో లేదంటే పడుకుని పోయిన పాస్టర్ గారు, అదేటమ్మా ఉదయకాలం ముందు కాన్ఫరెన్స్ కాల్ అని మనం అనుకున్నాం కదా, 6 గంటలకే లేచి ప్రార్థన చేద్దామని అనుకున్నాం కదా, ఒకళ్ళు ప్రార్థన చేస్తే అందరూ వినాలి కదా, ఆమెను చెప్పాలి కదా, దేవుని స్తోత్రం అని చెప్పాలి కదా, మరి ఏంటమ్మా నువ్వు ఆన్లైన్లోకి రాలేదు అంటే పడుకున్నాను పాస్టర్. దేవుడు కృప చూపిస్తుంటే నిద్రపోయినట్లు సంఘం ప్రార్థన చేస్తే నిద్రపోయేవాళ్ళు కొంతమంది. కనుక ప్రియులరా, ఉదయకాలమందు ఆయన కృప నీ మీద ఉంది గనుక నువ్వేం చేయాలి చెప్పండి, ఆయనను స్తుతించాలి. దావీదు జీవితంలోంచి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషై తనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున ప్రయాణమై పోయేను. హల్లెలూయా. నిన్నటి దినానంట దావీదు తన తండ్రి అయినటువంటి యెషై ఒక మాట చెప్పాడంట, నాయనా మీ అన్నలు అక్కడ యుద్ధ భూమిలో ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఉన్నారో నువ్వు తెలుసుకుని రావాలి. ఇదిగో కొన్ని పిండి వంటలు మీ అమ్మ వండి పెట్టింది, ఆహార పదార్థాలు వండి పెట్టింది, మరి నువ్వు వెళ్ళాలి అని దావీదుకి పని బెత్తాయించాడట. ఏమండి, కొన్నిసార్లు పిల్లలతో తల్లిదండ్రులు చెప్తా ఉంటుంటారు, నాయన ఉదయకాలం ముందు 6
గంటలకే జన్మభూమి బయలుదేరుతుంది. మనము 5:30 కల్లా ఇక్కడ బయలుదేరి 6:30 కల్లా అక్కడ ఉంటే 5:17కి జన్మభూమి బయలుదేరుతుంది అంటే ఈడు ఎంతకి లేగడు అంతకి లేగడు. ఏమైపోద్దండి ఉదయకాలం మందు జన్మభూమి వెళ్ళిపోద్ది. 5:17కి స్టార్ట్ అయితే 7:30కో రైల్వే స్టేషన్కి వెళ్తారు. ఉంటుందా అది? ఉంటుందా అండి? ఇలాగున్న ఉదయకాలం మందే లేచి చదువుకొని ఆయన జ్ఞాపక శక్తి ఉంటుంది, మంచి నాలెడ్జ్ ఉంటుంది అని అంటే వీడు ఉదయకాలం మందు లేచి చదవడం. తీరా పరీక్షల్లో ఫెయిల్ అయిపోతే చెప్పాను కదరా ఉదయాన్నే లేచి చదువుకోమని అని తండ్రి అంటా ఉంటుంటాడు. ప్రియులారా, దావీదుకి యెష్షయి పని బెత్తాయించినట్లు దేవుడు కూడా ఉదయకాలం ముందు మనల్ని స్తుతించమంటున్నాడు, ఆరాధించమంటున్నాడు, ప్రార్థించమంటున్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాలం ముందు ప్రార్థన చేయకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? కొంతమంది క్రైస్తవులకి సోమరితనం. ఏమండి, సామెతల గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను అద్భుతమైనటువంటి మాట అన్నాడు, ఉతక మీద తలుపు తిరుగు రీతిగా సోమరి తన పడక మీద తిరుగును అంట. ఇలా కొంచెం పడుకుంటాడట, ఇలా కొంచెం పడుకుంటాడట, ఇలా కొంచెం. ఎప్పుడు చూడండి, మరి దాన్ని ఏమంటారో తెలియదు కానీ, ఆ బొంద అంటారో ఏమంటారో తెలియదు కానీ దాని మీదే తిరుగుతుంది. తలుపు ఇటు తీసినా ఉతక మీద తలుపు తిరుగు రీతిగా సోమరి తన పడక మీదే తిరుగుతాడంట. పడక మీదే ఆ మూలం కొంచెంసేపు, ఈ మూలం కొంచెంసేపు, ఆ మూలం కొంచెంసేపు. నిద్ర 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 కొంతమంది జీవితాల్లో. ఇది గొప్ప దరిద్రం అండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇది చెప్తున్నాడో మనకు తెలియదు కానీ, యెష్షయి తన కుమారుడైనటువంటి దావీదుతో అన్నాడు, యెష్షయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. తండ్రి కొడుక్కి ఒక ఆజ్ఞ ఇచ్చాడట, ఆయన నువ్వు రేపు అక్కడికి వెళ్ళాలి, రేపు అక్కడికి వెళ్ళాలి. కొంతమందికి ఉదయాన్నే లేచే అలవాటు ఉంటుంది కానీ ఆ ఉదయాన్నే లేచే పరమార్థం ఏంటో కొంతమందికి తెలియదు. ఎందుకు లేవాలో తెలియదు. ఉదయాన్నే లేస్తారు కానీ తమ పనుల గురించి లేస్తారు. ఏమండి, పుల్లయ్య యావారం వెళ్ళొచ్చాడంట. ఆ పుల్లయ్య తాలూకే యజమానురాలు పొద్దున్నే లేచి, అరే పుల్లయ్య నువ్వు యావారం వెళ్ళి రావాలరా అని అంటే అన్నాడంటే వెళ్ళొస్తానండి అమ్మగారు అన్నాడండి. యావారం వెళ్ళొస్తానండి అమ్మగారు అన్నాడండి. అదేట్రా నువ్వెలా వెళ్ళావురా యావారం వెళ్ళమంటావన్న సంగతి నీకెట్లా తెలుసురా అని అంటే, నిన్న అయ్యగారు మీరు చెప్పుకోవడం నేను విన్నానులేండి. ఏమే మన పుల్లయ్య గారిని యావారం పంపిద్దాం రేపు పొద్దున్న అని అయ్యగారు మీతో చెప్పడం నేను విన్నానండి. అందుకనే పొద్దున్న లేవగానే యావారం వెళ్ళి వచ్చేసానండి అన్నాడండి. సరేరా వెళ్ళమని చెప్తాము కానీ ఎందుకు వెళ్ళమంటున్నామో అడగకుండా వెళ్ళిపోయి వచ్చేసావేంట్రా అని ఆ యజమానురాలు అన్నారండి. అలాగున ఉదయాన్నే లెగుస్తున్నాం కానీ మనం ఎందుకు లెగుస్తున్నాం? అర్థం పర్థం లేకుండా లెగుస్తున్నామా? సెల్ చూసుకోవడానికి లెగుస్తున్నామా? వంట చేసుకోవడానికి లెగుస్తున్నామా? ప్రయాణమై వెళ్ళడానికి లెగుస్తున్నామా? ఏదో పని ఉంది కాబట్టి లేచామా? ఏమండి, అన్ని రోజుల కంటే ఈ లోకంలో అందరూ వాడేటువంటి మాట ఆదివారం కదా కొంచెం ఏదో రెస్ట్ తీసుకుందామని కొంచెం లేటుగా లెగుస్తున్నాం. ఆదివారమే తొందరగా లెగాలి. దేవుని మహిమకలుగాక. ఆదివారమున నీవు పడుకున్న సమయంలో కూడా కొన్ని దేశాల్లో ఆరాధన ప్రారంభమవుతుంది. 24 గంటలు ఆయా కాలగతులను బట్టి 12 గంటలు మనకు వెలుగైతే 12 గంటలు ఇంకొకరికి చీకటి. 12 గంటలు ఇక్కడ ఆరాధన జరిగితే మరొక 12 గంటలు మన చీకటి సమయంలో వాళ్ళకి వెలుగు కనుక అక్కడ ఆరాధన జరుగుతుంది.
ఆదివారం ఇంకా పెందలకడే రావాలి. ఆదివారం ఇంకా పెందలకడే దేవుని మందిరానికి రావాలి. ఏమండి, డ్యూటీకి వెళ్ళినప్పుడు లేచినట్టు లెగలేవా? ఆదివారం ఆదివారం అంటే నీకు చులకనా? ఆదివారం అంటే నీకు ఏదో తేలిగ్గా ఉందా? ఆదివారం ఇంకా పెందలకడే లెగాలి. యెషయి తన కుమారుడైనటువంటి దావీదుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి, దావీదు గొర్రెలు కాసుకునేటువంటి వాడు గనుక, అరే మా నాన్న కొంచెం చిన్న పని చెప్పాడు రా, వాళ్ళకి నా గొర్రెలు చూసుకుంటారా అని చెప్పి ఏం చేశాడట? ఉదయమునే లేచి బయలుదేరాడట. దేవునికి స్తోత్రం. ఇది తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటించడం కదా, తండ్రిని గౌరవించడం కదా. ఇదే మాట తండ్రి అయినటువంటి దేవుడు వాపోతూ అన్నాడు, ఇదిగో కుమారుడు తండ్రిని గణపరుచుండు కదా, అయితే నాకు రావాల్సినటువంటి ఘనత ఎక్కడ? నాకు రావాల్సినటువంటి ఘనత ఎక్కడ అని ప్రభు అడుగుతా ఉన్నాడు ప్రియులారా. కనుక దావీదు జీవితంలో ఉదయాన్నే లేచి దేవుణ్ణి ఆరాధించే ఆరాధికుడు, దేవుణ్ణి ప్రార్థించే గొప్ప ప్రార్థనాపరుడు, తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున ఉదయమున లేచి గొర్రెలను అప్పగించి లేచి తన అన్న దగ్గరికి యుద్ధ భూమికి వెళ్ళాడు ప్రియులారా. కనుక ఈ ఉదయకాలపు అనుభవం దావీదు జీవితంలో ఏం చేసింది అంటే గొప్ప బలవంతుణ్ణి చేసింది, గొప్ప శక్తివంతుణ్ణి చేసింది ప్రియులారా. దావీదు మనకి మొదటి ఉదాహరణ. రెండవ ఉదాహరణ మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో, ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొంటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయేనన్న సమాచారము వినెను. చూడండి, ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు వెళ్ళాడట. సమూయేలు ఎవరు? ఒక ప్రవక్త, ఒక న్యాయాధిపతి. దేవుని యొక్క పని విషయంలో సౌలు ఎట్లా ఉన్నాడు అంటే సమూయేలు ఎట్లా ఉన్నాడు అంటే ఉదయముననే దేవుని యొక్క కార్యాలు చూసేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క కార్యాలు చూసేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. దిన ఆరంభమున మురికి గుడ్డలను ఉతుక్కునే పనో, లేకపోతే పాచిపట్టిన గిన్నెలు తోముకునే పనో, మట్టి బారిపోయినటువంటి ఇల్లును కడుక్కునే పనో కాదు. అవన్నీ కూడా చేసుకోవాలి, మంచిదే. అంతకంటే హృదయాన్ని ప్యూరిఫై చేయాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయమున సమూయేలు లేచి, వాళ్ళందరూ కూడా ఉదయాన్నే లేచినటువంటి అనుభవం అండి. దావీదుకి ఉదయాన్నే లేచే అనుభవం, సమూయేలుకి ఉదయాన్నే లేచేటువంటి అనుభవం. సమూయేలు ప్రవక్తగా తన యొక్క పనులు చేయాలి, సౌలును ఎదుర్కోవాలి గనుక ఏం చేశాడట చెప్పండి? సమూయేలు కూడా ఉదయాన్నే లేచాడు. ఈ సమూయేలుకి ఎక్కడ తెలిసింది, ఎక్కడ ప్రారంభమైంది అని చూసినట్లయితే, సమూయేలు ఎవరు చెప్పండి? అన్న కుమారుడు. ఈ అన్న మొక్కుకొని కనినటువంటి కుమారుడు సమూయేలు చిన్నగా ఉన్నప్పుడే దేవుని యొక్క మందిరంలో పరిచర్యకు అప్పగించేసింది. కాబట్టి ఆ యొక్క యాజకుడైన ఏలి లేవక మునుపే సమూయేలు లేచి ఏలికి ఏం కావాలో అన్ని సిద్ధపరిచేవాడు. ఏలికి ఏం కావాలో సిద్ధపరిచి, ఈ రోజుల్లో ఏంటి అంటే స్కూల్కి పంపించినంత బాధ్యతగా సండే స్కూల్కి పంపించలేకపోతున్నారు. స్కూల్కి, నేను మీ గురించి మాట్లాడినాను, అపార్థం చేసుకోవద్దు, ప్రజలందరూ కూడా వింటున్నారు, వాళ్ళని ఉద్దేశించి నేను మా మీద టార్గెట్ పెట్టారని మాత్రం మీరు అనుకోవద్దు ప్రియులారా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఉదయాన్నే స్కూల్కి వెళ్ళాలని వాళ్ళు కొట్టి లేపుతారు. వాళ్ళ భవిష్యత్తు చదువు మీదే ఉందని నువ్వు అనుకుంటున్నావేమో, చదువును బట్టి వారు బ్రతుకులు బాగుంటాయని నువ్వు అనుకుంటున్నావేమో.
అంతకంటే ఎక్కువగా 6 రోజుల కన్నా ఒక్కరోజు పంపించే సండే స్కూల్ మీద వాడి జీవితం ఆధారపడి ఉంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. సండే స్కూలా ఏముందలేరా, పడుకొని వాడిని పడుకొని ఏముందులే. వాడు పాలు విడిచిన తర్వాత అన్న సమయం తీసుకెళ్ళి ఆ మందిరంలో పెట్టేస్తే ఆ దైవజనుడు లేవక మునిపే ఆ పరిచర్య అంతా కూడా చేస్తున్నాడండి. అలాంటి వ్యక్తిని దేవుడు ప్రవక్తగా దీవించాడు, న్యాయాధిపతిగా దీవించాడు దేవుడు. నీ కుమారులు సేవకులు కారా? నీ నీ ఆడపిల్లలు సేవకురాంటారు కారా? అలాగే నేను ఎందుకు అనుకుంటున్నావు వీళ్ళు ఏమవుతారులే అని ఎందుకు అనుకుంటున్నావు? సమూయేలు ఉదయమునే లేచి దేవుని పని మీద పోయాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదివారమే మటన్ తెచ్చుకోవాలి, ఆదివారమే చికెన్ తెచ్చుకోవాలి, ఆదివారమే ఏం చేయాలండి? మీరేం చెప్తారా? ఆదివారం ఏం చేస్తారు? దమ్ బిర్యానీ చేసుకోవాలా? ఆదివారమే వంట అయిన తర్వాతే ఆరాధన. ముందు వంటకి ప్రాధాన్యత, ఆ తర్వాత ఆరాధన. ఏమండి? ఆ తర్వాత ఆరాధన. నేను అంటాను మిగతా రోజుల్లో బాగా వండుకుని తినండి, కానీ సింపుల్గా చిన్న చారు ఎట్టుకుని కుక్కరెట్టుకుని వచ్చేయాలి దేవుని మందిరాన్ని. హల్లెలూయా. నీ వంట ఆరాధనకి ఆటంకం అంటే అంతకంటే దరిద్రం ఇంకేమన్నా ఉందా? నీ బజారు పని ఆరాధనకి ఆటంకం అనుకుంటే అంతకంటే దరిద్రం ఇంకేమైనా ఉందా? ఆదివారం ఆరాధన. ఇంకా మీరు 11:30కి వస్తా ఉన్నారు, కానీ ఉదయకాలం ముందు 7 గంటలకే 6 గంటలకే ఆరాధన పెట్టుకుంటున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ ఆసక్తితో మన ఆసక్తిని కంపేర్ చేసుకుంటే ఎంతవరకు? ఒకసారి ఆలోచన చేయండి. లేచి మనం పాలు ప్యాకెట్కి వెళ్తుంటే లేచి బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎప్పుడు లేచి ఉంటారు. నువ్వు లేచి పాలు ప్యాకెట్కి వెళ్తుంటే వాళ్ళు లేచి బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎప్పుడు లేచి ఉంటారు, మనం ఎప్పుడు లేస్తున్నాం? ఏమండి? ప్రతి ఉదయమున నీ కృపతో మమ్ములను తృప్తిపరచు అంటే ఎట్లా వస్తుందండి? తృప్తికరమైనటువంటి జీవితం ఉత్సహించే ఆ జీవితం ఎట్లా వస్తుంది? దావీదు జీవితంలో ఉదయాన్నే లేచి తండ్రి అప్పగించిన పనిని చేస్తూ వచ్చాడు. సమూయేలు దేవుడు అప్పగించినటువంటి పనిని చేస్తూ వచ్చాడు. ప్రియులారా, ఇక చూడండి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో 7వ దినమున వారు ఉదయమున లేచి చీకటితోనే లేచి యెహోషువ 6:15 ఉదయమున చీకటితోనే లేచి. ఏమండి? ఉదయం అంటే తెల్లారిపోయిందో అనుకుంటున్నారా మీరు? ఇంకా చీకటిగానే ఉంది. మొదటి జాము అంటారు కదా, ఆ టైంలో ఎంతమంది లేచారో తెలుసా అండి? 6 లక్షల జనాంగం లేచారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ ఒక్కడు కూడా ఆబ్సెంట్ అవ్వకుండా ఎరుకో పతనం అవ్వాలి అంటే వాళ్ళు ఉదయాన్నే లేచి ఆ దినమున 7 మార్లు తిరగాలి ఆ పట్టణం చుట్టూ. అందుచేత 7వ దినమున వారు ఉదయమున లేచి చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణము చుట్టూ తిరిగిరి. వారు లేచారు అంటే ఆ లేవవలసినటువంటి విధానం వాళ్లతో దేవుడు చెప్పలేదు, కానీ వాళ్ళ నాయకుడైనటువంటి యెహోషువతో దేవుడు చెప్పాడు. యెహోషువ ఉదయాన్నే లెగిస్తాడే, నాయకులు ఉదయాన్నే లెగిస్తారు. మీరెవ్వరూ లేవక మునిపే మా ప్రార్థన మీకు కావలిగా ఉంటుంది. ఉదయాన్నే ఎంతమందిని మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మరూపిగా సంధిస్తున్నాడో తెలియదు, కానీ
మీరు పడుకున్న సమయంలో మా ప్రార్థనలు మీ కొరకు విన్నవించబడుతూ ఉన్నవి ప్రియులరా. మీరు కూడా కలిసి ఏకీభవిస్తే అప్పుడు ఆశీర్వాదం పరిపూర్ణంగా మీ మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ లెగిస్తేనే ప్రజలు లెగిస్తారు. నేను చెప్పాలనుకున్న మాట అదే. నువ్వు లెగిస్తేనే నీ పిల్లలు లెగిస్తారు. నువ్వు పడుకుంటే వాళ్ళు కూడా పడుకుంటారు. ఏమండి, పిల్లలు సిద్ధపడలేదన్నది కాదు, నువ్వు ముందుగా వాళ్ళని సిద్ధపడలేదు. ఆ సిద్ధపాటు పేరెంట్స్గా మనలో ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నేనే 10 గంటలకు ఆరాధన అని చెప్పి 10:30కి వచ్చి, పాస్టర్ గారు కొంచెం లేట్గానే వస్తారులే ఒక అరగంట, మనం ఇంకొక అరగంట లేట్గా వెళ్ళినా పర్లేదు. నో, నాట్ అట్ ఆల్. ఏ రోజు కూడా క్వశ్చన్ చేయడానికి మీరు లేటుగా వచ్చారు పాస్టర్ గారు అని అనిపించుకున్నది నా జీవితంలో లేదు. టైం అంటే టైమే, మీరు వచ్చినా రాకపోయినా. కనుక యెహోషువ జీవితంలో కూడా ఉదయాన్నే లేచి ప్రజలందరినీ కూడా సిద్ధపరిచి వారి ముందు నడుస్తూ ఆ యెరికో పతనానికి, ఇజ్రాయేలు యొక్క విజయానికి గొప్ప కారకుడయ్యాడు. యెహోషువ వంటి ఒక నాయకత్వం తీసుకున్న ఒక కుటుంబ యజమానురాల నీవు నీ వెనుకటి వారిని అటువంటి అనుభవంలోనికి నడిపించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలాసేపు కూర్చున్నారు కదా, ఒక పాట పాడుకుందాం, లేచి నిలబడదాం, ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని విందాం ప్రియులరా. మనం అనుకున్న రైట్ టైంకే మనం ముగించుకుందాం. ఎంతవరకు మనం వినగలమో అంతవరకు కూడా మనం చెప్పుకుందాం. లేచి నిలబడదాం, జస్ట్ రిలాక్స్ అవ్వండి, లేచి నిలబడండి. భక్తుడు చక్కని పాట వ్రాశాడు, అందరూ కూడా కలిపి పాడడానికి ప్రయత్నం చేయండి ప్రియులారా, ప్రయత్నం చేయండి. ఆరంభించెద యేసు నీతో ప్రతిదినం, ఆనందించెద యేసు నీలో ప్రతిక్షణం. ఆరంభించెద యేసు ప్రతిదినం, ఆనందించెద యేసు నీలో ప్రతిక్షణం. ఆస్వాదించెద నీ మాటల్ మాధుర్యం, ఆస్వాదించెద నీ మాటల్ మాధుర్యం. ఆరాధించెద నిన్నే నిత్యం, ఆరాధించెద నిన్నే నిత్యం, ఆరాధించెద నిన్నే నిత్యం. పాడనా? ఆరాధించెద నిత్యం, ఆరంభించెద యేసు నీలో ప్రతిదినం, ఆనందించెద యేసు నీతో ప్రతిక్షణం. ఆరంభించెద యేసు నీలో ప్రతిదినం, ఆనందించెద యేసు నీలో ప్రతిక్షణం. చప్పట్లు కొడదాం. నీ సన్నిధిలో ప్రతి ఉదయం ఆలించెదని మధుర స్వరం. నీ సన్నిధిలో ప్రతి ఉదయం ఆలించెదని మధుర స్వరం. అరుణోదయమున నీ సహవాసం, అరుణోదయమున నీ సహవాసం. నింపును నాలో నూతన ధైర్యం, నింపును నాలో నూతన ధైర్యం. ఆరంభించెద యేసు నీతో ప్రతిదినం, ఆనందించెద యేసు నీలో ప్రతిక్షణం. ఆరంభించెద యేసు, ఆనందించెద యేసు నీలో ప్రతిక్షణం. నీ చిత్తముకై ప్రతి విషయం అర్పించెదని కృప కోసం.
చిత్తముకై ప్రతి విషయం అర్పించేదని కృప కోసం వేకువ జామున నీ ముఖ దర్శనం వేకువ జామున నీ ముఖ దర్శనం పెంచును నాలో ఆత్మవిశ్వాసం పెంచును నాలో ఆత్మవిశ్వాసం ఆరంభించెద యేసు నీలో ప్రతిదినం ఆనందించెద యేసు నీలో ప్రతి క్షణం ఆరంభించెద యేసు నీలో ప్రతిదినం ఆనందించెద యేసు నీలో ప్రతి క్షణం ఆస్వాదించెద నీ మాటల్ మాధుర్యం ఆస్వాదించెద నీ మాటల్ మాధుర్యం ఆరాధించెద నిన్నే నిత్యం ఆరాధించెద నిన్నే నిత్యం ఆరాధించెద నిన్నే నిత్యం ఆరాధించెద నిన్నే నిత్యం. హల్లెలూయా హల్లెలూయా. కూర్చుందాం. హల్లెలూయా. ఏంటి చెప్పండి ఈరోజు మన సందేశం? ఇక నుంచి అయినా ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి. ఎంత ప్రభు చెప్పినా మనం వినిపించుకోలేదు అంటే ఇక మనం బాగుపడకపోవడానికి కారణం ఆయన మాత్రము కాదు. కనుక దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి దిన ఆరంభం దేవునితో. భక్తుడు చక్కగా పాట రాశాడు కదా, ఆరంభించేది యేసు నీతో ప్రతిదినం. ఎవరితో ఆరంభించాలి చెప్పండి? దేవునితో మనం ఆరంభించాలి. దేవునితో మనం ఆరంభించాలి. అది నీ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదమై ఉంటూ ఉంది ప్రియులారా. ఇక యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో, ఉదయమున యెహోషువ వేకువనే లేచి జనులను వ్యూహపరచి తానును ఇజ్రాయేలు పెద్దలను జనులకు ముందుగా హాయి మీదికి పోయిరి. ఇది దేనికి సూచన అని చూస్తున్నట్లయితే గొప్ప పోరాటానికి. గొప్ప పోరాటానికి. ప్రియులారా, శత్రువు రాక మునిపే యెహోషువ సిద్ధపడిపోయాడట. ఒక హాయి అనేటువంటి ఒక చిన్న పట్టణాన్ని జయించవలసి వచ్చినప్పుడు, దాని మీదకి యుద్ధానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు శత్రువు మేల్కొనక మునిపే, శత్రువు సిద్ధపడక మునిపే ఏం చేశాడట? యెహోషువ సిద్ధపడిపోయాడంటండి. హల్లెలూయా హల్లెలూయా. ఇది ఎట్లాంటిది అంటే, ఇక పూర్తిగా దేవుడు లేకుండా దినం ప్రారంభించేసాము, ఇక అన్ని విషయాల్లో కూడా సాతానే జోక్యం చేసుకుని మనం పరిపాలిస్తాడు అని అనుకున్నంతగా వాడు ఏలుబడి చేయడానికి వాడికి చోటు ఇయ్యక మునిపే మనం మన జీవితాల్లో దేవునికి చోటు ఇచ్చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. హాయి అనేటువంటి పట్టణాన్ని పట్టుకోవడానికి ఉదయమున యెహోషువ వేకువనే లేచి, ఏమండి, యుద్ధానికి వెళ్ళడం కూడా నిర్లక్ష్యంగా వెళ్ళాడు అనుకోండి, యుద్ధానికి వెళ్ళడం కూడా ఆలస్యంగా వెళ్ళాడు అనుకోండి, యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా పర్లేదులే అని అనుకుని వెళ్ళాడు అనుకోండి, ఈ లోపల
శత్రువు ఏం చేస్తాడు చెప్పండి? ఈ నిర్లక్ష్యంగా, ఆలస్యంగా వెళ్ళడంలో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, అయితే ఆలస్యంగా వెళ్ళేవాడు ఉదయాన్నే తినేసి బాగా మత్తిల్లిపోయిన యుద్ధానికి వెళ్తాడు. ఆలస్యంగా వెళ్ళినటువంటి వాడు ఏమి తినక ఆకలితో వెళ్ళినా అది కూడా శత్రువుకు అవకాశమే. అందుచేత ఉదయమున వేకువనే లేచి, ఏమండి, ఒక భక్తుడు చక్కని పాట రాశాడు, వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి అని పాట రాశాడు. ఏమండి, వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టుకొని. యెహోషువ యుద్ధానికి వేకువనే లేచాడు అంటే దాని ముందు కూడా ప్రార్థన. యెహోషువ ప్రార్థన చేసుకుని, బైబిల్ పఠనం చేసుకుని, యెహోషువ మోషే నాయకత్వం తర్వాత యెహోషువ నాయకత్వానికి వచ్చినప్పుడు ఎవరితో చెప్పలేనటువంటి మాట యెహోషువతో దేవుడు చెప్పాడు. ఏంటి అంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలోని వాక్యములను నీవు చదవాలి. అందుచేత ఇంకెప్పుడు యుద్ధానికి వెళ్తాడు, వేకువనే లేస్తాడు అంటే, అందరూ లేచే 3-4 గంటల సమయం కంటే 1 గంట ముందు లేస్తేనే తప్ప తనకు తానుగా సిద్ధపడలేడు. అందరినీ కూడా సిద్ధపరిచి తీసుకుని వెళ్ళలేడు ప్రియుల. అందుచేత యెహోషువ జీవితంలో కూడా ఒక చిన్న పట్టణాన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఉదయాన్నే వేకువనే లేచాడు. ఒక పెద్ద పట్టణాన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఉదయాన్నే లేచాడు. ఈవెన్ దో ఇన్ ఫ్రంట్, ఇఫ్ ఇట్ ఈస్ ద స్మాల్ టాస్క్ ఆర్ బిగ్ టాస్క్, నీ ముందు ఉన్నటువంటిది ఒక పెద్ద పని అయినా చిన్న పని అయినా సరే, ఒకటే అలవాటు ఏంటంటే ఉదయాన్నే లేచి అది దేవుని సన్నిధిలో పెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఈ పట్టణాన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా, ఎరుకోని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏదో మిట్ట మధ్యాహ్నం లేకపోతే మధ్యాహ్నం సాయంకాలం వెళ్ళలేదు. దిన ప్రారంభంలోనే వారు దేవుని యొక్క కార్యాలు చేయడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నట్లయితే, లేచి దేవుని యొక్క వాక్యాన్ని చదివినట్లయితే దేవుని యొక్క మార్గాలు నీకు తెలియబడతాయి, దేవుని యొక్క ఉద్దేశాలు నీకు తెలియబడతాయి. నీ అవసరతలు ఏంటో ప్రభుతో చెప్పినప్పుడు ఆయన వాటిని ఒకవేళ శాంక్షన్ చేస్తే కనుక ఆ దినమందు నువ్వు వెళ్ళిన పనిలో విజయాన్ని పొందుకుని వస్తావు. కనుక ఉదయకాలం ముందే దావీదు యొక్క అనుభవం, ఉదయమున లేచి, మోషే ఉదయమున లేచి, యెహోషువ ఉదయమున లేచి, అలా ఉన్న సమూయేలు కూడా ఉదయమున లేచి, చూడండి వాళ్ళందరూ కూడా దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు, దేవుని యొక్క కార్యాలు చేస్తూ వచ్చారు ప్రియులారా. అయితే ఇలాగున తన ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా తన ప్రజలైనటువంటి వారితో మాట్లాడాడట. ఈ రోజున నేను మీతో వాక్యం చెప్పినట్లు ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే దేవుడైనటువంటి యెహోవా ఇజ్రాయేలు ప్రజలతో అంటున్నటువంటి మాట ఏంటి అంటే, యెహోవా పెందలకడే లేచి ప్రవక్తలైన తన సేవకులను అందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవి యొగ్గ కుంటిరి. మన ఇంట్లో మనం చూస్తూ ఉంటున్నాం కదా, అరే నన్ను లేచి చదువుకో, అమ్మ చదువుకుంటానులే, డిస్టర్బ్ చేయకు, పడుకోవాలి కొంచెంసేపు, నాన్న ఎగ్జామ్ ఉంది కదా ఉదయాన్నే లేచి చదువుకో, అమ్మ చిరాకు పుట్టించుకో. ఆ మాట వింటేనే నాకు బాధగా ఉంది, నన్ను పడుకోనివ్వు కొంచెంసేపు. ఇలాగున పిల్లలు వారు తల్లిదండ్రులతో అంటూ ఉన్నట్లుగా దేవుడు కూడా పెందలకడే లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ కూడా తన ప్రజల యొద్దకు పంపుచూ వచ్చాడట. ప్రజలారా, ఇదిగో ఈరోజు దేవుడు ఎట్లా చేయమంటున్నాడు, అట్లా చేయమంటున్నాడు, మీరు ఎలా చేయాలి, అలా చేయాలి అని చెప్తా ఉంటుంటే వాళ్ళు వినకపోయారట.
వినుటకు కూడా చెవి యొగ్గలేదంట. వినుటకు చెవి యొగ్గలేదట. యేసుక్రీస్తు గురించి ప్రవచన రీతిగా యెషయా భక్తుడు ఉంటుంటాడు, ఆయన నాకు విని బుద్ధి పుట్టించగా నేను ఆయన మాట ఏ మాట కూడా త్రోసివేయలేదు. ఈ రోజున కూడా ఈ వాక్యము ద్వారా ఎంతమంది మీలో వినుబుద్ధి కలిగి ఇక రేపటి నుంచే ఉదయాన్నే లేచి మేము దేవుడు మాతో మాట్లాడినట్లుగా చేస్తాము అన్నటువంటి వాళ్ళు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను కొంతమందిని చూస్తూ ఉంటుంటాను. ఉదయకాలం ముందు వాళ్ళ దగ్గరికి ఏదన్నా పని మీద వెళ్తే కనుక ఆ ఇంట్లో వాళ్ళు పడుకుని ఉంటారు, కానీ వాళ్ళు ఆ మెట్ల మీద ఎక్కడో బైబిల్ చదువుకుంటూ ఉంటుంటారు పెద్దవాళ్ళు. కొంతమందిని చూస్తూ ఉంటుంటారు. కొంతమందిని చూస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో వాళ్ళు కుటుంబారాధన చేసుకుంటూ ఉంటుంటారు, ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటారు. లేకపోతే బైబిల్ వాళ్ళ చేతుల్లో కనబడతా ఉంటుంది. కొంతమంది జీవితాల్లో ఆదివారం పట్టుకున్న బైబిల్ మళ్ళా ఆదివారం, ఈ లోపల దాని మీద బోళ్ళంతా దుమ్ము పెరిగిపోద్ది, దాన్ని శుభ్రంగా తుడుచుకుని తెచ్చుకుంటూ ఉంటాం. నీవు తీయని బైబిల్ మీద దుమ్ము పెరిగిపోతే చదవని నీ హృదయం మీద ఎంత దుమ్ము పేరుకుపోయిందో ఒకసారి అర్థం చేసుకో. ఎంత దుమ్ము పెరిగిపోద్దో ఒకసారి అర్థం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు చాలా దుఃఖపడుతున్నటువంటి మాట. పెద్దలకడే ప్రవక్తలను పంపించాడట, అయినను వాళ్ళు ఏం చేయలేదట, వినలేదట ప్రియులారా. అందుచేతనే ఈ ఇర్మియా విలపించే ప్రవక్త విలపిస్తూ వాక్యాలు రాశాడు. దాన్నే విలాప వాక్యాలు అన్నారు. విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనంలో విలపిస్తూ దుఃఖపడుతూ అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే, నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుము. ఏమండి, ఇజ్రాయేలులతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. నీ కుటుంబం అంతటికి కూడా దీవెన కలిగినట్లుగా నువ్వు లేచి రేయి మొదటి జామున ఏం చేయాలట చెప్పండి, మొర్ర పెట్టాలి. కొంతమంది మొర్ర పెట్టవలసిన సమయంలో గుర్రు పెడుతున్నారంట. ఏంట్రా ఈ అరుపులు అంటే గుర్రు పెడుతున్నారట వాళ్ళు. రాత్రి దేవుడు సమృద్ధిగా ఇచ్చేశాడు, తినేసి ఏం చేస్తారు మరి, మత్తు లేదు. ఇలాంటి జనులు కూడా కొన్నిసార్లు దేవుడు మొర్ర పెట్టేవారిగా చేశాడు. వాళ్ళు గురి పెట్టకుండా మొర్ర పెట్టారు. ఎందుకు చేస్తానంటే ఆకలితో అలమటించేటట్లుగా చేశాడు దేవుడు వారిని. అప్పుడు వాళ్ళు నిద్ర రాక మొర్ర పెట్టారట. ఏమండి, మనకు అన్నీ ఇచ్చేస్తున్నాడు కదా దేవుడు, అందుకని మనం మొర్ర పెట్టాం, గురి పెడతాం అన్నమాట. గుర్రు పెడతా ఉంటుంటాం. రేయి మొదటి జామున నీవు లేచి మొర్ర పెట్టుమో. ఇది వాక్యమేనా? ఇది ఆజ్ఞ అనుకుంటున్నారా? సలహా అనుకుంటున్నారా? ఉపదేశమే అనుకుంటున్నారా? ఇది ఒక ఆప్షన్లా కనబడుతుందా మీకు? నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయము కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మోర్చల్లుచు ఉన్నారు. బిడ్డల యొక్క ఆరోగ్యం కొరకు వారు మోర్చిల్లి పడిపోతున్నటువంటి పరిస్థితిని బట్టి ఏం చేయాలట చెప్పండి? తల్లులైనటువంటి వారు లేచి ప్రార్థన చేయాలి. అందుచేతనే స్త్రీలకు చెప్పబడుతుంది, రోదన చేయు స్త్రీలను కనుగొనండి. మన కన్నుల నుండి కన్నీరు ఒలుకున్నట్లుగా వారు మన కొరకు రోదన చేయవలెను. ఏమండి, నోటి మాట కన్నా, వాడే బెత్తము కన్నా
నీ ప్రార్థనే వారి జీవితాలని బహుగా తీర్చిదిద్దుతుందండి. ప్రార్థన చేయాలండి, ప్రార్థన చేయాలి. మన జీవితాలు ఎలాగా అంతగా అభివృద్ధి చెందలేకపోయాయి. మనం ఒకటి కోరుకుందాం, ప్రభువా మా పాపము వలనైనటువంటి శాపము పిల్లల మీద పడకుండా మాకంటే ఉన్నతంగా వాళ్ళు ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. మన దరిద్రతను వాళ్ళకి అప్పగించకూడదు. అందుచేత నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఇదిగో నీ పిల్లలు మోర్చల్లిపోతున్నారు గనక, ఆకలి కొని వారు మోర్చల్లిపోతున్నారు గనక. ఏ ఆకలండి? రానున్న దినాల్లో ఆహారం దొరకదు అనేటువంటి చింత కాదు, వాక్యం దొరకదు అనేటువంటి చింత ఎక్కువ అవుతుందట. ఆహారం లేక అలమటించే వారి కన్నా వాక్యం చెప్పేవాళ్ళు మాకుంటే బాగుండునని ఆత్మీయ దాహముతో, ఆత్మీయ దప్పికతో, ఆత్మీయ ఆకలితో ఎదురు చూస్తారట. దేశంలో ఆహారం లేదు, ఆ తల్లి తెచ్చిపెట్టాలి, వండి పెట్టాలి. పిల్లలేమో ఆకలి కొని మోర్చెల్లిపోతున్నారు. మరి ఆ తల్లి ప్రార్థన చేయొద్దండి దేవునికి? దేవా నా పిల్లలకు ఆహారం పెట్టుకోవాలి, వర్షం ఇయ్యవా, భూమి పండించాలి కదా అని ప్రార్థన చేస్తే దేవుడు వర్షం ఇస్తాడు. అలా కాదని గొప్ప తల్లులు ఇద్దరు ఉన్నారండి బైబిల్ గ్రంథంలో. కరువు కాలం వచ్చింది, వచ్చినప్పుడు అనుకున్నారట వాళ్ళిద్దరును, ఈరోజు నీ బిడ్డను వండుకుని తిందాం, రేపు నా బిడ్డను వండుకుని తిందామని ఒప్పందం చేసుకున్నారట. అలాగా ఒక బిడ్డను వండుకుని తినేశారు. ఆకలికి బిడ్డను వండుకుని తిందామన్న ఆలోచన వచ్చింది, కానీ ఆకలిని తీర్చే దేవునికి మొర పెడదామన్న ఆలోచన వాళ్ళకి రాలేదు. ఎంత దిగజారిపోయినటువంటి పరిస్థితి. మన మీద పరిస్థితుల ప్రభావం గురించి ఆ ప్రత్యామ్నాయ మార్గాలు ఎదుగుతాం తప్ప అన్నిటినీ పరిష్కరించే దేవుని దగ్గరికి మాత్రం మనం రాము. దేవుని దగ్గరికి మనం రావాలి. అందుచేత దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. మోషే చేసిన ప్రార్థన, దావీదు చేసినటువంటి ప్రార్థన, ఏమండి యెహోషువ అనుభవం, సమూయేలు వంటి అనుభవం మన జీవితాల్లో రావాలి ప్రియులారా. కనుక ఆయన యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన వైపు చేతులెత్తుము. ఇక ప్రార్థన చేద్దామండి. రేపు ఉదయాన్నే లేస్తారా? రేపు నుంచి ఉదయాన్నే లేస్తారా? దేవుని సన్నిధిలో మాటిస్తారా? దేవుని యొక్క వాక్యానికి విధేయులు అవుతారా? లోపడతారా? ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. వీలు కలిగినటువంటి వాళ్ళు మోకరించండి ప్రియులరా, మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఈ దినమందు నువ్వు నాతో మాట్లాడావు ప్రభువా. ఒక మంచి ఒప్పందం, ఒక మంచి ఒడబడిక. నా శరీరాన్ని సుఖపెట్టుకుంటే నా ఆత్మ కృషించిపోద్ది. నా ఆత్మను నీ సన్నిధిలో కష్టపెట్టుకుంటే ప్రభువా నాయన నేను ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతాను. శరీరాన్ని సుఖపెట్టుకునే ఆ జీవితం నాకు వద్దు నాయన. ఆత్మ యందు నేను బలపడినట్లుగా శరీరాన్ని కష్టపెట్టి ఆత్మ యందు నేను ఫలిస్తాను ప్రభువా అని మాట్లాడదామా? ఎన్ని దినాలు దేవునితో నువ్వు ఆరంభించలేదు, ఎన్ని దినాలు దేవునితో నువ్వు ప్రారంభించలేదు, ఎన్ని దినాలు నీ కంఠస్వరము ఉదయమున దేవుని మందిరములో వినబడకుండా పోయింది. దేవుని మాటలు వినకుండా చెడ్డ మాటలు, చెడ్డ పాటలు వినడానికి నీవు చెవియొగ్గావు.
ప్రియులారా, ప్రతి ఉదయం కూడా దేవునితో మనం ఆరంభించాలి. ప్రతి ఉదయం కూడా దేవుని సన్నిధిలో మన కంఠతోని వినబడినట్టుగా మనం పెందల కడనే లేచి ప్రార్థన చేయాలి. పెందల కడనే లేచి దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. అప్పుడు నీ విజ్ఞాపనలన్నీ కూడా ఆ దినములో దేవుడు సఫలపరుస్తాడు. నీవు వాక్యం చదివినప్పుడు ఆయన నీవు నడుచుకొనవలసినటువంటి మార్గాన్ని ఆయన నీకు బోధిస్తాడు. అట్లా చేస్తావా రేపటి నుంచి? అట్లా చేయడానికి దేవుని యొక్క వాక్యము నిన్ను దర్శించగా నేను విధేయుణ్ణవుతాను, విధేయురాలనవుతాను అని ఎవరైనా దేవునికి ఈ సమయంలో మాట ఇవ్వగలిగితే దేవుడు మీ సమర్పణను బలపరిచి ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మేలుకొలిపి ఆయన దిన ప్రారంభమున మీతో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం.